మూసీ నది అవుట్స్కట్స్‌లో చాలా ఏళ్లుగా కొంతమంది ప్రజలైతే ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. సో, అయితే రీసెంట్‌గా ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ అన్న పేరుతో మూసీని రూపుదిద్దాలి, మూసీ రూపురేఖల్ని మార్చేయాలి, మూసీలోని జలాన్ని క్లీన్ చేయాలి, అలాగే మూసీ చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా తీర్చేయాలి, అన్నీ క్లీన్ చేయాలి అని ఒక నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. సో, అయితే ఇదే విషయంలో అక్కడ నివసిస్తున్న ప్రజల ఇల్లు అయితే బఫర్ జోన్‌లో ఉన్నాయి. మీ ఇల్లు ఈ ప్రాజెక్ట్‌కి అడ్డొస్తున్నాయి అని చెప్పైతే ప్రభుత్వం చెప్పింది. సో, అయితే ఇదే విషయంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు లేదు మా ఇల్లులు మేము ఇవ్వము, బ్యూటిఫికేషన్ అనేది ఇష్టమే కానీ ఈ మా ఇల్లులు ఇచ్చేసి బ్యూటిఫికేషన్ చేయాలంటే దానికి మేము ఒప్పుకోము అని ప్రెస్ క్లబ్లో అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకురాలనండి. నా పేరు విశాలి. నేను హైదరాబాద్ ఏరియా నుంచి వస్తాను. గత 1.5 year నుంచి మీరు న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మీరు బోల్డ్ అని వివరాలు ఇస్తున్నారండి. మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. తర్వాత మంత్రివర్యులు అందరూ సౌత్ కొరియా వెళ్ళారు, సియోల్కి వెళ్ళారు, అక్కడ ఉన్నవన్నీ చెక్ చేశారు. తొందరగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేస్తుంది, తర్వాత ఏడీబీ వచ్చి శాంక్షన్ చేసింది. ఏడీబీ వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు వచ్చే ప్రిలిమినరీ స్టేటస్లు జస్ట్ చెక్ చేశారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారు ప్రతిపాదన ఇచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు ఇంకా ఎటువంటి అప్రూవల్ ఇవ్వలేదని మొన్న వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు మాకు మెయిల్స్ ఫార్వర్డ్ చేశారు. ఏంటంటే ఏమీ లేకముందే ప్రజల్ని భయపడించేసి ఇప్పుడు మా ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తాము, ఎక్వైర్ చేసేస్తాము అంటే ఎలా ఉంటుందండి అసలు? ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇలా మీ ఇల్లులు బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్పి మీకు ముందే నోటీసులు ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఇంతవరకు ఎటువంటి నోటీసులు అసలు నోటీసులు ఎందుకు ఇస్తారండి? మీ దగ్గర నుంచే కదా మేము కొనుక్కున్నాము. మీరు మాకు ప్రతిదీ ఒక్కొక్క ల్యాండ్ డాక్యుమెంట్, సేల్ డీడ్, ఎవ్రీథింగ్, రిజిస్టర్, సబ్ రిజిస్టర్ విత్ కెమెరా. మీరు అక్కడికి వెళ్తే విత్ కెమెరా మేము ఎక్కడెక్కడ ఉన్నాం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మా సంతకాలు తీసుకోబడతాయి. సో ఆల్ ద డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసినప్పుడు, అతను సీల్ చేసినప్పుడు మా దగ్గరకు వచ్చిన డాక్యుమెంట్ ఒక చట్టబద్ధమైన లీగల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క జీవోని కొత్తగా ఇన్వెంట్ చేసేసి మీ ఇల్లు ఆ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఉంది అంటే ముందే మీరేం చేశారు? ఆ ఏరియాలో ఉన్నప్పుడు మీరు ముందే స్టాప్ చేయాలి. ఇక్కడ ఈ ల్యాండ్, ఈ భూములు అమ్మబడవు అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మేము ఇల్లులు అన్నీ కట్టేసుకున్నాక మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. ట్యాక్స్ కడుతున్నాను. ఇప్పుడే జస్ట్ 3 hours బ్యాక్ నేను ట్యాక్స్ కట్టేసి వచ్చానండి, హౌస్ ట్యాక్స్ కట్టేసి వచ్చాను. బట్ ఏమంటాడంటే మేడం మేము మళ్ళీ రాలేమండి, ఇప్పుడు మాకు ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది బఫర్ జోన్లో ఉంది అని చెప్తుంది, కూల్ చేయాలి అని చెప్తుంది. మరి దానికి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మేము హౌస్ తీసుకునేటప్పుడు అయితే బఫర్ జోను, ఎఫ్టీఎల్ అవేమీ లేవండి. అది ఈ మధ్యలో వాళ్ళు బ్యూటిఫికేషన్ పేరు మీద వాళ్ళు చెప్పింది తప్ప మేము ఇల్లు తీసుకున్నప్పుడు అయితే లేదు. మేము తీసుకున్నప్పుడు ఓన్లీ 30 meters నది ఉంది. 30 meters వరకు అది దానికి పాసిబుల్ ఏరియా వదిలేయాలనేసి అంటే మేము ఎస్బీఐలో లోన్ తీసుకున్నాం. యాక్చువల్లీ మా వారు ఆర్మీలో జాబ్ చేస్తారు. ఎస్బీఐలో లోన్ తీసుకొని, ఎస్బీఐ అప్రూవల్ అంటేనే గవర్నమెంట్దే కదండి, బ్యాంక్ అప్రూవల్ వచ్చిందంటేనే గవర్నమెంట్ కదా. అందుకే ఎస్బీఐలో లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం ఇల్లు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గా 2 years నుంచి బఫర్ జోను, ఎఫ్టీఎల్ అని ఉంది. వాళ్ళు చెప్తే తెలిసింది మా ఇల్లు బఫర్ జోన్లో ఉంది అని. అది కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చారు, సర్వేకి వచ్చిన వాళ్ళు చెప్తే తెలిసింది. సర్వే కూడా ఇంటికి వచ్చి ఏం చేయలేదండి, జస్ట్ బ్యూటిఫికేషన్ చేస్తామని మార్క్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ముందు మీకు మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి మీకు ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం అదేనా? లేదు, అసలు బ్యూటిఫికేషన్ అసలు లేనే లేదండి. బఫర్ జోను ఇప్పుడు 30 meters, బఫర్ జోను 50 meters అని ఇప్పుడు చెప్తున్నారు. అసలు మేము ఇల్లు తీసుకున్నప్పుడు అసలు ఏమీ లేదు. జస్ట్ ఫస్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు మొత్తం లీగల్గానే తీసుకున్నాము. అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నిటికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఎస్బీఐలో లోన్ కూడా ఉంది. ఎస్బీఐ లోన్ పెట్టే మేము ఇల్లు కొనుక్కున్నాం. ఈ ప్రాజెక్ట్లో మీ ఇల్లులు అడ్డుగా ఉన్నాయని తెలిసినప్పుడు మీరు వెళ్ళి ఎవరినైనా అధికారులను కలవడం, మీ సమస్యల గురించి చెప్పడం ఏమైనా చేశారా? అసలు ఎందుకు అడ్డగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారండి, మాకేం ఇబ్బంది లేదు కదా. వాళ్ళు కట్టాల్సిన హైరేజ్ బిల్డింగ్స్కి డెవలప్మెంట్ పేరుతోని మేము అడ్డగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మాకేమొచ్చి ఏ అధికారు మా దగ్గరికి వచ్చి మీ ఇల్లు ఇలా ఉంది, మీరు మీ వల్ల ఎన్విరాన్మెంట్ ఇదంతా దెబ్బతింటుంది, మూసి మీ వల్ల ఇబ్బంది అవుతుంది, పాడవుతుంది అంటే మాకు చెప్తాం, మేము వెళ్ళి చెప్పడానికి ఉంటుంది. మీరు ఎక్కడ ఉండేది? గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, ఎదర్చుకోట. సో ఈ మూసీ ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ అన్న పేరుతో మీ ఇల్లులు బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది, దానికి మీరేం చెప్తారు?
మాది బఫర్ జోన్ ఉందేమో కానివ్వండి, మాది FTL కాదు, ఫ్లడ్స్ రావు. మాకు బఫర్ జోన్ ఉంది అంటే 50 మీటర్స్ రేడియస్ డిస్టెన్స్లో ఉందేమో. ఉంటే చెప్పాలి కదా, బఫర్ జోన్ 30 మీటర్స్ తీస్తున్నారా, 18 తీస్తున్నారా, 9 తీస్తున్నారా, 30 తీస్తున్నారా, 50 తీస్తున్నారా? మీరు పర్టికులర్గా ఈ మీటర్ డిస్టెన్స్లో మేము తీస్తున్నాము బఫర్ జోన్కి అని అంటే మాది మా ఇల్లు ఉందా లేదా మేము అప్పుడు చెప్తాము. మీకే ఏ క్లారిటీ లేదు. మాది బఫర్ జోన్ ఉందని మీరు ఎలా చెప్తారండి? ఈవెన్ గవర్నమెంట్ కూడా మాకు ఎలా క్లారిఫై ఇస్తుంది? అంటే మరి ఈ ప్రాజెక్టు గురించి మీ ఇల్లులు అడ్డుగా ఉన్నాయని తెలిసినప్పుడు మీరు దీని మీద ఎవరినైనా అధికారులను కలవడం, మీ సమస్యల గురించి ఏమైనా చెప్పడం చేశారా? మేము లాస్ట్ ఇయర్ నుంచి, గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నామండి. మేము సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి, కార్తికేయ రెడ్డి గారి నుంచి, KTR దగ్గర నుంచి మేము ప్రతి ఒక్క బీజేపీ లీడర్కి, తోకల శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ లీడర్స్, BRS లీడర్స్, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఆఫీస్ గడప ఎక్కుతున్నామండి. మేము సమాధానం ఏం చెప్తున్నారు అని అంటే, చూద్దాము, వచ్చినప్పుడు చూద్దాము అంతే చెప్తున్నారు. ఇంకా రాలేదు కదా. గవర్నమెంట్ మ్యాప్ అంటూ రిలీజ్ చేసి ఇంతలో పోతుంది, ఇంత వస్తుంది, మేము ఈ రేడియన్స్లో తీస్తున్నాము, ఇంత డిస్టెన్స్లో తీస్తున్నాము అని చెప్పాలి కదండి. బఫర్ జోన్ అంటున్నారు, ఎన్ని మీటర్స్ తీస్తున్నారు? ఒకసారేమో 10 అంటారు, 9 అంటారు, 18 అంటారు, 30 అంటారు, 50 అంటారు, లేదు కిలోమీటర్ అంటున్నారు. అంటే మరి ఈ ప్రాజెక్ట్లో మీ ఇల్లు అడ్డుగా ఉన్నాయని తెలిసినప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ, వచ్చి చెప్పడం ఏమైనా చెప్పారు కానీ, మార్కింగ్ కానీ మా కాలనీకి ఎటువంటి అఫీషియల్స్ రాలేదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ రాలేదు, ఎవరు రాలేదు. కానీ మా సర్వే నెంబర్స్ ఉన్నాయి. మొన్న ఈనాడులో వచ్చిన లేటెస్ట్ వచ్చిన న్యూస్లో మాత్రం మా సర్వే నెంబర్లు ఉన్నాయి అని వచ్చామండి. అంటే చెప్పండి, మరి ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ అని ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మరి దానికి మీరేం చెప్తారు? అది బఫర్ జోన్లో లేదండి. మెయిన్ వీళ్ళు ఫస్ట్ 9 మీటర్స్ అన్నారు, ఇప్పుడు 30 మీటర్స్ అన్నారు, ఒకసారి 50 మీటర్స్ అంటున్నారు, ఇప్పుడు 100 అంటున్నారు. ఏది క్లారిటీ లేదు ఇప్పుడు. ఏది క్లారిటీ అసలు ముందు? అంటే మరి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిరని తెలిసినప్పుడు, మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని తెలిసాక మీరు ఎవరినైనా వెళ్ళి అధికారులు కలవడం, ఈ సమస్యల గురించి చెప్పడం? ఇప్పుడు ఇక్కడికే వచ్చినాము. ఏం క్లారిటీ చేస్తున్నారు? అందరినీ మోసం చేస్తున్నారు అంతే, ఇంకేం చేయటం లేదు. అంటే మరి మీకు దీని మీద ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం? ఏమీ లేదు, ఓన్లీ పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏం లేదు, భయపెడుతున్నారు అంతే. అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ? మేము ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నామండి. అది క్లారిటీగా తెలుసు, ఆ ఏరియా సేఫ్గా ఉందని తీసుకున్నాం అన్నీ. మాది 100 మీటర్స్లో వస్తుంది, అయినా కానీ క్లారిటీ లేదు కదా. ఏది పోతుంది ఉంటుంది, అయినా మా పక్కన వాళ్ళదైనా పోతుంది అంటే బాధే కదా మాకు. ఈ ప్రాజెక్ట్లో మీకు ముందే ఏమన్నా మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని మీకు ఏమన్నా నోటీసులు ఇవ్వడం జరిగింది? ఏమి ఇవ్వలేదు. ఇప్పటివరకు మాకు నోటీసే ఇవ్వలేదు. ఆ ఏరియాకి వస్తారు, ఎప్పుడు వస్తారు కూడా ఎవరికి తెలియదు. ఖాళీ మనకు ఇంతకుముందుకు 9 మీటర్స్ అన్నారు, తర్వాత 30 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 50 అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు 100 అంటారు. అది ఏం అర్థమవుతలేదు మాకు. ఇప్పటివరకు మేము ఇల్లు కట్టుకున్నాము, మనం ల్యాండ్ అయితే గవర్నమెంట్ది కాదు, అది FTL కూడా లేదు, మాది బఫర్ జోన్లో ఉంది. మళ్ళీ తీస్తాము అంటే మాకు ఏది తెలియకుండా మాకు తీస్తామంటే ఎట్లా? మాకు కనీసం మాకు అడగాలి, వీడికి పోతుంది మార్కింగ్ చేయాలి. ఆ మార్కింగ్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది ఎన్ని ఇళ్ళు పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి. నీకు మార్కింగ్ చేయలేదు, ఏం చేయలేదు, మాకు ఎట్లా తెలుస్తుంది? మీరు పేపర్లు ఇచ్చుకుంటూ పోతే అందరు పరిశాన్, రూపాయి పెట్టి మేము ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని పరిశాన్ ఉన్నాం. ఇప్పుడు మాకు ఏముందో, మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఏడుకుందో అక్కడ చేసుకోండి, మీకు ఎవరు ఏం అబ్జెక్షన్ ఉండదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఎవరైనా కబ్జా చేసిరనుకో, అది తీసేయండి. కబ్జా చేయండి, మీరు మేము ఉన్న ల్యాండ్ను మీరు తీస్తామంటే ఎట్లయితుంది? కాదు కదా. మీకు ఏమున్నదో, మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని 100% చేయండి. నది చేయండి, పార్టిషన్ చేసి, దాని తర్వాత రోడ్ చేయండి, లేకపోతే పైన ఫ్లైఓవర్ వేసి రోడ్లు పెట్టండి, కింద పార్కింగ్ చేయండి. పైన ప్లాట్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఎట్లా వేసినాం కదా, అట్లా వేయండి. పిల్లర్స్ వేసి రోడ్డు మంచిగా పైన ఉంటుంది, కింద పార్క్ చేయొచ్చు. ప్రజలు కూడా కాలనీ వాళ్ళు మంచిగా పోయి పార్కులో ఉంటారు, పిల్లలకు కూడా బాగుంటుంది. గలీజ్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకి, మాకు ఈ మూసీ నది పైన జరుగుతున్న ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి సంబంధించి బాధితులుగా, అదేవిధంగా సివిల్ సొసైటీగా మేము ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు వింటున్నందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా మేము ఒక 2-3 సమస్యలను లేవనెత్తున్నామండి. ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ కట్టి దాని ద్వారా మూసీ నదిని పునరుద్ధరీకరిస్తాము, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల్ని మేము డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇది కేవలం ఒక మెగా రియల్ ఎస్టేట్ వెంచర్గా కనపడుతుంది తప్ప దీంట్లో నదిని కాపాడాలనే
ఒపీనియన్ మాకు ఎక్కడ కనపడట్లేదు. ఇంత భారీ స్కేల్లో ప్రాజెక్ట్ని నిర్మించాలి అని ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఒక 1,00,000 కోట్ల కంటే ఎక్కువ 1,50,000 కోట్లతో మేము చేస్తామని అంటున్నారు. దట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటో చెప్పాలి కదా. అంటే మేమే ప్రజలకి ఏమి డీటెయిల్డ్గా టెక్నికల్గా ఎక్కడెక్కడ ఇంచించి ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు. అసలు ఏంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ జరగకముందు ప్రజాక్షేత్రంలో ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది ఒక విధానం ఉంది. అది మనకి అన్ని చట్టాలు కూడా చెప్తున్నాయి. అలాంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టలేదు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటారు, అది జరిగితే పర్యావరణానికి ఏమైనా హాని ఉందా అని, అలాంటిది ఏమీ నిర్వహించలేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహిస్తే ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తుంది. అలాంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించాల్సిన అవసరమే లేదు, దీన్ని మేము ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే ఏ ప్రాతిపదికన ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మేము సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమని ప్రభుత్వం చెప్పింది. పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నది అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంటే సరిపోతుంది, కరెక్టే, వాళ్ళని మేము ఎన్నుకున్నాం. కానీ ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చి ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇది మా ఇంట్రెస్ట్లో లేదు, మాకు హాని కలగజేస్తుంది, మా నివాస హక్కులు మా నివాస హక్కులకే ఇది విఘాతం కలిగిస్తుంది అని ప్రజలు చెప్తున్నారంటే ఒకసారి ప్రభుత్వం మాట్లాడాలి. దీనిపైన వాళ్ళు వాళ్ళ పబ్లిక్ డొమైన్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మూసీ ప్రాజెక్ట్ అన్న దాని మీద అయితే ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని మీకు ముందే ఏమైనా తెలుసు? వాళ్ళు చెప్పారండి, మాకు తెలియదు. మా ఇల్లు బఫర్ జోన్లో ఉందని నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు. అంటే వాడు వచ్చి నోటీస్ ఇస్తే, క్లియర్గా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి మీకు నోటీస్ ఇస్తే మీ ఇల్లు అందులో ఉందో ఇందులో ఉందో మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. మాకేం తెలియదు కాబట్టి మాకు తెలియదు అనే చెప్పాలి దీని గురించి. మరి ఈ విషయం మీకు ఎలా తెలుసు? మా సర్వే నెంబర్ ఏదైతే మొన్న పబ్లిష్ చేశారో న్యూస్ పేపర్లో, దాంట్లో మా సర్వే నెంబర్ వచ్చింది. సో దట్ వీఆర్ ఆన్ రోడ్స్ నౌ. మరి ఈ విషయం మీకు తెలిసాక మీరు ఎవరినైనా అధికారులను కలవడం కానీ అదేమైనా? మేము 2 years నుంచి ఏదైతే హైడ్రా అని స్టార్ట్ చేసి, హైడ్రా ఏదైతే అప్పటి నుంచి చేస్తున్నారో మూసీ బఫర్ జోన్ 50 meters అని, అప్పటి నుంచి వీఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఆ స్ట్రెచ్లో ఉన్న కాలనీస్ అందరూ వీఆర్ కనెక్టెడ్ టుగెదర్. అప్పటి నుంచి మేము అందరం కనెక్ట్లో ఉన్నాము. ఇప్పుడు క్లియర్గా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మేము ప్రాపర్ యాజ్ పర్ గవర్నమెంట్ వెళ్ళాలని లీగల్ మేము 3 years అవుతుంది. మరి ఏం చేద్దాం అనుకుంటారు? ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, వాళ్ళు మరి ఏం నిర్ణయం చేద్దాం? తీసుకున్నంత మాత్రాన మేము మా ఇల్లు ఇచ్చేయాలని అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే రెడీగా లేము ఇవ్వడానికి, అసలే రెడీగా లేము. మీరు ఏదైతే బ్యూటిఫికేషన్ అంటున్నారో బిఫోర్ వచ్చి క్లీన్ చేయండి ఫస్ట్ దాన్ని, ఆఫ్టర్ దట్ బ్యూటిఫికేషన్ గురించి మాట్లాడండి అని చెప్పి. మళ్ళీ ఇంకో మాట మీకు చెప్పదలుచుకున్నాను, వీఆర్ నాట్ మూసీ రెసిడెన్స్, వీఆర్ మూసా రెసిడెన్స్. 9 meters బఫర్ జోన్ మేము ప్రాపర్గా ఉన్నాము. అంటే మాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెప్తారు కదండి, మరి 9 meters లోపు ఉంటే మీరు చేసుకోవద్దని వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఆ రోజు. మాది మూసా, నాట్ మూసీ. వాళ్ళు కావాలని ప్రభుత్వం దాన్ని మూసీ కింద ఇప్పుడు రెగ్యులేషన్స్లో మార్చేసి మమ్మల్ని బల్ చేయాలని చూస్తుంది. దానికి మీ హెల్ప్ కావాలి, మా తరపున మీరు కూడా ప్రభుత్వాన్ని అడగాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి.